హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ని ప్రారంభించుకున్నాం. ఈ వీడియోలో కార్బన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరియు వేలెన్సీ అంటే ఏంటి, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ మాలిక్యూల్స్ యొక్క డాట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలను పరిశీలన చేద్దాం. మొదటగా కార్బన్ చూడండి. కార్బన్ మన బాడీ కార్బన్తో ప్రిపేర్ అయి ఉంటుంది, మరియు మనం తినే ఫుడ్లో కార్బన్ కంటెంట్ ఉంటుంది, మనం వాడే క్లాత్స్లో, మరియు మనం చదువుకునే బుక్స్, మరియు మనం ట్రావెల్ అవ్వడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ట్రావెల్ అవ్వడానికి వాడే ఫ్యూయల్లో అన్నిట్లో కార్బన్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ కదా ఇన్ని విషయాల్లో ఉందంటే. కాబట్టే మనకు పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఈ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ 118లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ అయినటువంటి కార్బన్కి ప్రత్యేకంగా ఒక చాప్టర్ ఉంచడం జరిగింది. ఇదే మన డైలీ లైఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ చాప్టర్ని మనం సంపూర్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదటగా కార్బన్ కాంపౌండ్స్. దీనికి కార్బన్ అనే ఎలిమెంట్కి చాలా సిగ్నిఫికెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఉంది. మరి దీని యొక్క అటామిక్ నెంబర్ మనం 9th నేర్చుకున్నాం. దీని అటామిక్ నెంబర్ 6, దీని యొక్క మాస్ నెంబర్ 12, దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,4 అనమాట. ఇది ఎలా రాయాలనేది మళ్ళీ మనం పరిశీలన చేద్దాం. ఇది కార్బన్ అనేది ఒక టెట్రావాలెంట్. ఓకే, చూడండి కార్బన్ యొక్క సింబల్ సి, దీని యొక్క అటామిక్ నెంబర్ 6, అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. తర్వాత షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మొదటగా ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. మేక్ లిస్ట్ కన్జ్యూమ్డ్ సిన్స్ మార్నింగ్. మనం మార్నింగ్ నుండి వాడే వస్తువుల్ని ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేయమంటున్నారు. ఒకసారి మొదటగా లిస్ట్ ప్రిపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. థింగ్స్ మేడ్ ఆఫ్ మెటల్తో ఉన్నటువంటి థింగ్స్ ఏంటి, థింగ్స్ మేడప్ ఆఫ్ గ్లాస్ ఆర్ క్లే అనమాట. నెక్స్ట్ అదర్స్, ఇతరతే ఏంటి అనేది చూద్దాం. మనం మార్నింగ్ నిద్ర లేచిన నుంచి బాత్రూమ్కి వెళ్ళి ట్యాప్ తిప్పుతాం. ట్యాప్ యొక్క క్యాప్ ఎలా ఉంటుందంటే మెటల్ క్యాప్ ఉండొచ్చు, లేదా ప్లాస్టిక్ క్యాప్ కూడా ఉండొచ్చు. సో అదర్స్ కాడ ట్యాప్ అని కూడా రాద్దాం. ఇలా ఏవైనా రెండు వేరే వేరే విషయాలు ఉంటే 2 సార్లు రిపీట్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారనమాట. తర్వాత మనము ఫ్రెష్ అప్ అయినాక స్టీల్ ప్లేట్లో టిఫిన్ తిన్నాం అనుకోండి, స్టీల్ ప్లేట్. ఓకే, లేదు ప్లాస్టిక్ ప్లేట్లో కూడా తినచ్చు అనమాట. ఓకే, టెప్పర్ వేర్ లాంటివి ఉంటాయి కదా ప్లాస్టిక్ ప్లేట్లో కూడా. తర్వాత టిఫిన్ బాక్స్, మన స్కూల్కి వెళ్ళే టిఫిన్ బాక్స్, మధ్యాహ్నం లంచ్ చేస్తాం కదా ఆ లంచ్ బాక్స్ లేదా టిఫిన్ బాక్స్, ఇది మెటల్తో ఉండొచ్చు లేదా ప్లాస్టిక్తో ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మనము ఆ విషయాన్ని రాద్దాం. నెక్స్ట్ అదేవిధంగా మనము స్కూల్కి బయలుదేరడానికి నాన్న బండిలో వదిలిపెడుతున్నాడు అనుకోండి, ఏం తీసుకుంటాం, కీ తీసుకుంటాం. ఇది మెటల్ ఉంటుంది అనమాట. మెటల్ పైన క్యాప్ ప్లాస్టిక్ ఉంటుంది. నెక్స్ట్ మనం బట్టలు నలిగిపోయినప్పుడు ఐరన్ చేసుకుంటాం కదా, ఐరన్ బాక్స్ మెటల్ అనమాట. తర్వాత మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్, అదేవిధంగా నెయిల్ కట్టరు, అదేవిధంగా సిజర్స్, ఇవన్నీ మనము డైలీ మార్నింగ్ నుండి వాడే రెగ్యులర్ వస్తువులు అనమాట. ఇంకా గ్లాస్తో తయారు చేసిన వాటివి కొన్ని చూద్దాం. మిర్రర్, నిద్రలేస్తానే మనము ఫేస్ చూసుకుంటాం. అదేవిధంగా విండో గ్లాసెస్, విండో మరియు డోర్కి ఏమేమి ఉంటాయంటే గ్లాస్తో చేసినట్టు ఉంటాయి. మరియు బల్బ్ ఆఫ్ చేస్తాం నిద్ర లేచాక. తర్వాత ఇంట్లో ఫిష్ ట్యాంక్ లాంటిది ఉంటే, ఆక్వేరియం ఉంటే అది కూడా గ్లాస్తో తయారయ్యేది. అదేవిధంగా స్కూల్లో టెస్ట్ ట్యూబ్ వాడతాం, చూసి ఉంటాం. అదేవిధంగా లాస్ట్ చాప్టర్లలో లైట్ చాప్టర్లో ప్రిజం వాడినాం, గ్లాస్ ల్యాబ్ వాడినాం, ఇలా అన్నీ వాడడం జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ అదర్స్ విషయానికి వస్తే, మనం నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేస్తాం. బ్రష్ అనేది ప్లాస్టిక్. అదేవిధంగా తల దూకుంటాం, అదేవిధంగా పుస్తకాలు చదువుకుంటాం కాసేపు. బుక్స్ అనేవి మెటలు కాదు, గ్లాసు కాదు. తర్వాత పెన్తో రాస్తాం. తర్వాత ఏదైనా తప్పు పోతే పెన్సిల్తో రాసినది ఎరేజ్ చేస్తాం, ఎరేజర్.
తర్వాత స్కూల్కి వాటర్ బాటిల్ తీసుకెళ్తాం, మెటల్ కూడా ఉండొచ్చు. ఓకే, చాలాసార్లు ప్లాస్టిక్ సంబంధమైంది. తర్వాత బ్యాగ్ తీసుకుంటాం, బ్యాగ్ క్లాత్ ఉండొచ్చు లేదా ప్లాస్టిక్ ఉండొచ్చు. తర్వాత మనం వాడే క్లాత్స్, అదేవిధంగా వుడ్ డోర్ ఉంటుంది ఇంటికి సాధారణంగా లేదా స్కూల్కి. తర్వాత మొబైల్ యొక్క పౌచులు, అదేవిధంగా స్కూల్లో వాడే డస్టరు, అదేవిధంగా పీస్ ఆఫ్ చాకు. ఓకే, ఇవన్నీ ఇలా లిస్ట్ రాసుకుంటూ ఉంటే చాలా పెద్దగా ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ గమనిస్తే చివరి వరుసలో అదర్స్లో వచ్చిండేది చాలా పెద్ద లిస్టు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, కంపైల్ ద లిస్ట్ మేడ్ బై యువర్ క్లాస్మేట్స్. ఓకే, మీ క్లాస్మేట్స్తో వచ్చిన లిస్టును కూడా కంపేర్ చేయమంటున్నారు. విచ్ ఆర్ మేడప్ ఆఫ్ మోర్ దాన్ వన్ మెటీరియల్. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ మెటీరియల్ ఉంటే 2 సార్లు రాయమన్నారు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఫాలో అయ్యి రాశాము. తర్వాత ఏమని గమనించవచ్చు అంటే లుక్ అట్ లాస్ట్ కాలం, చివరి నిలువు వరుస ఏదైతే ఉందో దాన్ని కానీ గమనిస్తే మోస్ట్ ఆఫ్ దమ్ అక్కడి నుంచి రావడం జరిగింది. అవన్నీ కూడా దేంతో తయారైంటే ఆ చివరి వరుసలో ఉన్నవన్నీ కూడా కార్బన్ రిలేటెడ్ మెటీరియల్ అని మనం చెప్పుకోవచ్చు. వాట్ వుడ్ బి ద ప్రోడక్ట్ ఆఫ్ కాంపౌండ్ కంటైనింగ్ కార్బన్ ఈజ్ బర్న్. కార్బన్ ఉన్నటువంటి మెటీరియల్స్ను బర్న్ చేస్తే ఏం రావచ్చు, ఈ ప్రోడక్ట్గా ఏం రావచ్చు అంటే కార్బన్ని బర్న్ చేస్తే సాధారణంగా ఏం గ్యాస్ వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. సో వచ్చిన గ్యాసు డూ యూ నో ఎనీ టెస్ట్ టు కన్ఫర్మ్ దిస్. వచ్చింది కార్బన్ డైఆక్సైడ్ అని కన్ఫర్మ్ చేయడానికి ఏమన్నా దారులు ఉన్నాయా అంటే ఎస్, దారులు ఉన్నాయి. వచ్చిన గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని పాస్ త్రూ, దాన్ని లైమ్ వాటర్లోకి అంటే సున్నపు నీళ్ళల్లోకి లైమ్ వాటర్లోకి కనుక పంపితే ఇట్ టర్న్ టు మిల్కీ అనమాట. టర్న్ టు మిల్కీ. అవి తెల్లగా పాల వలె మారుతాయి. లేదు వీటిని వాటర్లోకి పంపి అక్కడ pH వాల్యూను కూడా వచ్చిన మార్పును గమనించవచ్చు. ఇలా రకరకాల విధానాలుగా గమనించవచ్చు. వన్ ఆఫ్ ద ఫేమస్ వే వచ్చి లైమ్ వాటర్లోకి పంపడం అనమాట, కార్బన్ డైఆక్సైడ్ ఉందా లేదా అనేది. లేదు మ్యాచ్ స్టిక్ను వెలిగించి అక్కడ వచ్చే వద్ద ఉంచితే అది పుట్ ఆఫ్ అయిపోతుంది, అంటే ఆరిపోతుంది అనమాట. ఎందుకని కార్బన్ డైఆక్సైడ్ మండడానికి హెల్ప్ చేయనటువంటి ఒక గ్యాస్ అనమాట. సో కాబట్టి అక్కడ పుట్ ఆఫ్ అవుతుంది. చూడండి, కార్బన్ అనేది మనం తినే ఫుడ్, క్లాత్స్, మెడిసిన్స్, బుక్స్, ఇలా అన్ని విషయాల్లో కూడా కార్బన్ బేస్డ్ కాంపోనెంట్సే ఇవన్నీ కూడా. ఆల్ లివింగ్ స్ట్రక్చర్స్ కూడా ద అమౌంట్ ఆఫ్ కార్బన్. చూడండి, ఎర్త్ క్రస్ట్ పైన అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎంత ఉంది అంటే ఓన్లీ 0.02% ఉంది, అంటే తక్కువే ఉంది. అయినా కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినరల్స్ లైక్ కార్బొనేట్స్గా ఈ 0.02% అనే కార్బన్ కంటెంట్ ఏ ఫామ్లో ఉందంటే కార్బొనేట్స్గా, హైడ్రోజన్ కార్బొనేట్స్గా లేదా కోల్ అండ్ పెట్రోలియం ఫామ్లలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అట్మాస్ఫియరు వేడిగా ఉండడానికి గ్లోబల్ వార్మింగ్కి కారణమైనటువంటి గ్యాస్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్. మరి ఈ గ్యాసు ఎంత శాతం ఉందంటే 0.03% ఈ గ్యాస్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇన్ దిస్ చాప్టర్ మనం ఈ చాప్టర్లో వీ విల్ నో అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ యొక్క రకరకాల ప్రాపర్టీస్ను మనం పరిశీలించబోతున్నాం. ఇప్పటి వరకు అయితే ఏదైతే నేర్చుకున్నామో ఆ అంశాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? మరి 1, 6, 8, 7? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 2, 4, 2, 6, 2, 2, 2, 8? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే కొంత ముందరికి చూడండి, అక్కడ మనం చెప్పి ఉన్నామన్నమాట. నెక్స్ట్, వేలెన్సీ ఆఫ్ ద కార్బన్. ఓకే, వేలెన్సీ ఆఫ్ ద కార్బన్. ఓకే, 1 ఉంటే అది మోనోవేలెన్సీ అని, డైవేలెన్సీ, ట్రైవేలెన్సీ, టెట్రావేలెన్సీ.
సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, ఎర్త్ క్రస్ట్ హ్యాజ్ %% ఆఫ్ కార్బన్. ఎర్త్ క్రస్ట్లో కార్బన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది? 6%, 0.03%, 0.02%, 1%. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, వాట్ వుడ్ బి ద ప్రోడక్ట్ ఇఫ్ కాంపౌండ్ కంటైనింగ్ కార్బన్ ఈజ్ బర్న్. కార్బన్ ఉన్నటువంటి కాంపౌండ్స్ను బర్న్ చేస్తే అక్కడ ఏం లిబరేట్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ టాపిక్, బాండింగ్ ఇన్ కార్బన్ ద కోవలెంట్ బాండ్ అనమాట. ఈ కార్బన్లో ఫామ్ చేసే బాండు కోవలెంట్ బాండ్ అనమాట. మనం 9th క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే, ఇన్ ప్రీవియస్ చాప్టర్ మనము అయానిక్ కాంపౌండ్స్ గురించి నేర్చుకున్నాం. మెటల్స్ నాన్ మెటల్ చాప్టర్లో మనం అయానిక్ కాంపౌండ్స్ గురించి నేర్చుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకున్నాం ఏం జరుగుతుంది, అయానిక్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, ఉదాహరణకి సోడియం, ఇందులో 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది 10 ఎలక్ట్రాన్స్ అయితే మోర్ స్టేబుల్ అనమాట. అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే ఇది స్టేబుల్ అవుతుంది. సో Na కాస్త ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి Na+ అవుతుంది అనమాట. ఇక్కడ 11 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇక్కడ మాత్రం 10 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అదే క్లోరిన్లో 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది ఒకటి తెచ్చుకోవడం ద్వారా స్టేబుల్ అవుతుంది, మోర్ స్టేబుల్ అవుతుంది. సో ఒకటి తెచ్చుకొని Cl- అవుతుంది. సో ఇక్కడ అయాన్స్ ఫామ్ అవుతున్నాయి, గమనించారా? Na+, Cl-. ఈ విధంగా అయాన్స్ ఫామ్ అయ్యి ఈ అయాన్ల మధ్య పాజిటివ్ నెగిటివ్ అయాన్ల మధ్య ఒక స్ట్రాంగ్ అట్రాక్షనల్ ఫోర్స్ ఉంటుంది. దీన్నే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటాం. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్నే మనం ఏమంటామంటే అయానిక్ బాండ్ అంటాం. రెండు అయాన్స్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్నే అయానిక్ బాండ్ అంటాం. ఇక్కడ Naకి Clకి మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అయిందనమాట. ఇక్కడ అయాన్స్గా ఏర్పడతాయి మరియు చాలా స్ట్రాంగ్ అయిన బాండు. దీన్ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకనే వీటికి సంబంధించిన మెల్టింగ్ పాయింట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి మరియు బాయిలింగ్ పాయింట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మరియు ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఎలాంటి స్థితిలో అంటే, ఇవి ఏదైనా కానీ వాటర్ లాంటి దాంట్లో డిజాల్వ్ అయినప్పుడు లేదా వాటి యొక్క మోల్టన్ స్టేట్లో ఉన్నప్పుడు ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలుగుతాయి. మోల్టన్ అంటే ఉదాహరణకి సాల్ట్ ఉంది, వాటర్లో వేస్తే దాన్ని సొల్యూషన్ అవుతాం, అంటే నీటిలో కరగడం ద్వారా అదొక డిజాల్వ్ అవ్వడం ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది. దీన్ని సొల్యూషన్ అంటాం. అలా కాకుండా ఉప్పుని తీసుకొని సాల్ట్ని తీసుకొని వేడి చేస్తే కొంత టెంపరేచర్ దాటినాక అది సాలిడ్ స్టేట్లోంచి లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. ఇలా వాటర్లో డిజాల్వ్ చేయకుండా నేరుగా సబ్స్టెన్స్ని వేడి చేసి దాన్ని లిక్విడ్ స్టేట్లో తెస్తే అలాంటి స్థితిని మోల్టన్ స్టేట్ అంటాం. అలాంటప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, మరి కార్బన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఇవి అయానిక్ బాండే ఫామ్ చేస్తుందా, అయానిక్ బాండ్ ఫామ్ చేయలేదా, ఒకవేళ అయానిక్ బాండ్ కాకుంటే ఆ బాండ్ ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కార్బన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ కానీ ఎలా ఉంటాయంటే పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. వీటి గుండా ఎలక్ట్రిసిటీ పాస్ కాదనమాట. మరియు కార్బన్ కాంపౌండ్స్ కోసం మెల్టింగ్ పాయింట్ చాలా లో మెల్టింగ్ పాయింట్ మరియు లో బాయిలింగ్ పాయింట్ ఉంటాయన్నమాట. దేంతో కంపేర్ చేస్తే అయానిక్ కాంపౌండ్స్తో కంపేర్ చేస్తే ఈ కార్బన్ కాంపౌండ్స్ అనేటి లో మెల్టింగ్ పాయింట్ లో బాయిలింగ్ పాయింట్ కలిగి ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరియు అయానిక్ కాంపౌండ్స్లో రెండుటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందని నేర్చుకున్నాం కదా. బట్ ఇక్కడ మాత్రం నాట్ వెరీ స్ట్రాంగ్. కార్బన్ కాంపౌండ్స్ మధ్య ఉన్న ఆటమ్స్ మధ్య అంత స్ట్రాంగ్ బాండ్ ఫామ్ కాదు. మరియు డస్ నాట్ గివ్ రైస్ టు ఎనీ అయాన్స్. ఆ అయానిక్ బాండ్స్లో అయాన్స్ ఫామ్ అయినాయి కదా, సోడియం అయాన్, క్లోరిన్ అయాన్ ఇలా ఫామ్ అయినాయి కదా. ఇక్కడ అయాన్స్ ఏమీ ఫామ్ కావు. సో మెల్టింగ్ పాయింట్ తక్కువ, బాయిలింగ్ పాయింట్ తక్కువ, అయాన్స్ ఫామ్ కావు, ఆటమ్స్ మధ్య అట్రాక్షనల్ ఫోర్సు అంత స్ట్రాంగ్గా ఉండదు అనే అంశాన్ని మనం గుర్తించవచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ని, మెల్టింగ్ పాయింట్ని మనల్ని అబ్జర్వ్ చేయడానికి కోసం. చూడండి, ఎసిటిక్ యాసిడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ 290 కెల్విన్ అనమాట. అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ 391
కెల్విన్స్ అనమాట. కెల్విన్లలో చూస్తే మనకు అంత స్పష్టమైన ఇమేజ్ రాదు అనుకుంటే వాటిని డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా మనం మార్చవచ్చు. ఉదాహరణకి 290 అనుకోండి, 290ని డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చాలంటే 273ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. తీసేస్తే 17 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. సో అదేవిధంగా 391ను 273 తీసేస్తే చూడండి డిగ్రీ సెంటీగ్రేడ్లో ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనము డిగ్రీ సెంటీగ్రేడ్లో చూడొచ్చు. 17 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే రూమ్ టెంపరేచర్ వద్ద ఎలా ఉంటుంది? ఈ ఎసిటిక్ యాసిడ్ అంటే లిక్విడ్గా ఉంటుంది. మరి ఇది 114 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఇది బాయిల్ అవుతుంది. సో అంటే వీటికి తక్కువగా ఉన్నాయి, మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్లు తక్కువగా ఉన్నాయి. మరియు క్లోరోఫామ్ చూడండి, క్లోరోఫామ్ యొక్క ఫార్ములాను గమనించండి, CHCl3 అనమాట, CHCl3. అదేవిధంగా దీనికి సంబంధించిన మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్. అదేవిధంగా ఇథనాల్, ఇది ఒక ఆల్కహాల్ సబ్స్టెన్స్ అనమాట, దీని యొక్క మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్. మీథేన్, దీని యొక్క మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్. ఇది మోస్ట్ ఆఫ్ ద ఫ్యూయల్స్లో ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ 9th క్లాస్లో మనం కొన్ని అంశాలను గమనించాము. వాటిని సంబంధించి మొదటగా ఆ టర్మినాలజీకి సంబంధించి మరొక్కసారి వాటి మీద కమాండ్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ టర్మినాలజీ ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి, మరియు వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, వేలెన్సీ అంటే ఏంది, అటామిక్ నెంబర్ ఏంటి, ఇవన్నీ విషయాలను మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. చూడండి, కార్బన్కి సంబంధించిన అటామిక్ నెంబర్ ఎంత అంటే 6 అన్నమాట. మనం 9th క్లాస్లో 18 వరకు మనము ఎలిమెంట్స్ నేర్చుకున్నాం, వాటి యొక్క అటామిక్ నెంబర్ నేర్చుకున్నాం. ఒక్కసారి ఆ టేబుల్ చూస్తే మనకు గుర్తొస్తుంది. అదేవిధంగా బోర్ అనే శాస్త్రవేత్త, నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు రివాల్వ్ అవుతాయి. ఆ రివాల్వ్ అయ్యేటప్పుడు ఎలాంటి ఎనర్జీని రేడియేట్ చేయవు. ఆ స్పెషల్గా ఉన్నటువంటి ఆ షెల్స్ని నేమ్స్ పెట్టడం జరిగింది. ఓకే, ఫస్ట్ షెల్ పేరు కే షెల్, రెండోది ఎల్ షెల్, మూడోది ఎం షెల్, నాలుగోది ఎన్ షెల్, ఇలా నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క షెల్లో ఉండడానికి పాజిబుల్ అయ్యే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ను కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. దాని యొక్క సూత్రం ఏంటి అంటే 2n² అనమాట. ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ కే షెల్ యొక్క నెంబరు 1, కాబట్టి 2 × 1² 2, అంటే ఫస్ట్ షెల్లో పట్టగలిగిన మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ 2 అనమాట. అదేవిధంగా సెకండ్ షెల్ యొక్క నేమ్ ఎల్ షెల్, ఇక్కడ 2n² అంటే 2² 2 2 జా 4 4 2 జా 8, అంటే సెకండ్ షెల్లో మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ మనం నింపగలం. థర్డ్ షెల్ని ఎం షెల్ అంటాం, 3² 9 9 2 జా 18, థర్డ్ షెల్లో మ్యాక్సిమం 18 ఎలక్ట్రాన్స్ని మనం నింపగలం. నెక్స్ట్ ఫోర్త్ షెల్ ఎన్ షెల్ 4 2 × 4² 4 4 జా 16 16 2 జా 32. ఓకే, ఎన్ షెల్లో 32. ఈ విధంగా మనం ఒక్కొక్క షెల్లో ఉండదగిన మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ను కూడా ఈ బోర్ మరియు బ్యూరే అనే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ మనం 9th క్లాస్లో గమనించడం జరిగింది. సో ఈ టేబుల్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1. దీంట్లో అంటే దీని అర్థం ఏంటంటే న్యూక్లియస్ లోపల ఒక ప్రోటాను, న్యూక్లియస్ బయట ఒక్క ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఆ ఒక్కటి కూడా మొదటగా కే షెల్లో నిండుతుంది. మనం ఇప్పుడే నేర్చుకున్నాం. కేలో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్లు నిండగలం, ఎల్లో మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ నింపగలం. అదేవిధంగా ఎం షెల్లో మ్యాక్సిమం 18 ఎలక్ట్రాన్స్ను, ఎన్ షెల్లో 32 ఎలక్ట్రాన్స్ నింపగలం. సో వెరీ ఫస్ట్ది తక్కువ ఎనర్జీ ఉన్న కే షెల్లో నిండుతుంది. సో ఒక్కటి కే షెల్లో నిండిందనమాట. సో అవుటర్ మోస్ట్ షెల్ ఏంటి అంటే కే షెల్. అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్స్నే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 1. సో అదేవిధంగా హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2, దీని యొక్క వేలెన్సీ షెల్ అనేది కే షెల్, అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్, కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్లు 2. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 3 లిథియం, కాబట్టి ఫస్ట్ షెల్లో 2 నింపగలం, 2 నింపినాం. ఇక మూడవ ఎలక్ట్రాన్ ఎక్కడ నింపాలంటే ఎల్ షెల్లో నింపుతాం అనమాట. ఇక్కడ 8 మ్యాక్సిమం నింపగలం, 1 నింపాం. సో దీని అవుటర్ మోస్ట్ షెల్ ఎల్ షెల్, మరి దీని యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటే అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 1. నెక్స్ట్ బెరీలియం యొక్క అటామిక్ నెంబర్ 4. సో 2
2 ఇలా నింపుతున్నాం కదా, 1 2 అని, 1 2 1 అని, 2 2 అని, 2 3 అని ఇలా నింపుతున్నాం కదా. ఇలా రాసే ప్రాసెస్నే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. అంటే ఏ షెల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్లు మనం ఫిల్ చేయగలము అనే డేటానే మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటాం అనమాట. సో బెరీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,2. మరి అవుటర్ మోస్ట్ షెల్ ఎల్ షెల్, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ 2 కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని అంటే 2. సో బెరీలియం యొక్క అటామిక్ నెంబర్ 4, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,2, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 2. సో ఇదన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా 5 బోరాన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,3. సో అవుటర్ మోస్ట్ షెల్ ఎల్ షెల్, అందులోని ఎలక్ట్రాన్లు 3 అనమాట. సో వేలెంటరీ ఎలక్ట్రాన్లు 3. నెక్స్ట్ ముఖ్యంగా మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోయే అంశం కార్బన్ కదా. సో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6. ఫస్ట్ షెల్లో 2 నింపగలం, 2 నింపాము. తర్వాత షెల్లో ఇక మిగిలిన రిమైనింగ్ 4 నింపామన్నమాట. సో అవుటర్ మోస్ట్ షెల్ ఎవరు అంటే ఎల్ షెల్ అనేది లేదా సెకండ్ షెల్ అనేది దీని యొక్క అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో కార్బన్లో ఎన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే 4 వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నాయని మనం చెప్పాలి. నెక్స్ట్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,5, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 5. అదేవిధంగా ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,6, అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్లు 6 కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్లు 6. నెక్స్ట్ ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 9, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,7, అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్లు 7 కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్లు 7. నెక్స్ట్ నియాన్ యొక్క అటామిక్ నెంబర్ 10, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8 అనమాట. అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఉండడం అంటే అది చాలా ప్రత్యేకమైంది. ఆ విషయాన్ని మళ్ళీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8 అనమాట. సో వేలెన్సీ ఎలక్ట్రాన్లు 8. నెక్స్ట్ సోడియం 11 అటామిక్ నెంబర్. చూడండి ఇక్కడ 2 మ్యాక్సిమం 8 పట్టగలవు. ఎల్ షెల్లో 8 నింపాం, ఇంకా ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో అది ఎం షెల్కి వెళ్ళిందనమాట. కే షెల్లో 2, ఎల్ షెల్లో 8, ఎం షెల్లో 1. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 281. వేలెన్సీ ఎలక్ట్రాన్లు అవుటర్ మోస్ట్ షెల్ అనేది ఎం షెల్, అందులో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్లు 1. నెక్స్ట్ మెగ్నీషియం అటామిక్ నెంబర్ 2, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 282, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 2. నెక్స్ట్ అల్యూమినియం 13 అటామిక్ నెంబరు, మరి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,3, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 3. నెక్స్ట్ సిలికాన్ అటామిక్ నెంబర్ 14. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,4, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 4. నెక్స్ట్ ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 285, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 5. నెక్స్ట్ సల్ఫర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 286, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 6. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 17, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 7. నెక్స్ట్ ఆర్గాన్ 18. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 288, అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్లు 8 కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 8. ఇప్పుడు మనము ఈ విషయాలను బాగా పరిశీలన చేసినాం, అటామిక్ నెంబర్ని మరియు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మరియు వేలెన్సీ ఎలక్ట్రాన్లను. ఇప్పుడు వేలెన్సీ అంటే ఏందో చూసే ప్రయత్నం చేద్దాం. సో వేలెన్సీ అంటే ఏంటి అంటే వేలెన్సీ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. ఎంత కంబైనింగ్ కెపాసిటీ, ఎన్ని బాండ్లు అది ఏర్పరచగలదు అనే విషయాన్ని తెలియజేసే అంశమే ఇక్కడ కంబైనింగ్ కెపాసిటీ అని అంటాం. సో ఒకసారి పరిశీలన చేయండి. ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ అంటే ఈ కంబైన్ చేయడం కోసం, బాండ్స్ ఏర్పరచుకోవడం కోసం ఎలక్ట్రాన్లు కొన్నిసార్లు గెయిన్ అవుతాయి, కొన్నిసార్లు లాస్ అవుతాయి, కొన్నిసార్లు షేర్ అవుతాయి బై ఆన్ ఆటమ్ టు కంప్లీట్ ద ఆక్టెట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ గివ్ ద వేలెన్సీ ఆఫ్ ద ఆటమ్ అనమాట. సో ఇక్కడ కంబైనింగ్ కెపాసిటీ లేదా నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎందుకు ఏర్పరచుకోవాలి అంటే స్టెబిలిటీ కోసం. మరి స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే అది మోస్ట్ స్టేబుల్ అంటాం అన్నమాట, స్టేబుల్ స్టేట్ అంటాం. ఇలా 8 ఆల్రెడీ కొన్ని వాటికి ఉన్నాయి. ఏంటవి అని అంటే చూడండి, ఒకసారి గమనించండి. హీలియం,
హీలియం, అదేవిధంగా నియాన్. హీలియంలో అవుటర్ మోస్ట్ షెల్ 8 లేవు కానీ 2 ఉన్నాయి, ఇదొకటి మినహాయింపు. సో నియాన్లో అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఉన్నాయి, తర్వాత ఆర్గాన్లో అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఉన్నాయి. సో ఇలా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఉన్నటువంటి గ్యాసెస్ని నోబుల్ గ్యాసెస్ అని అంటాం అన్నమాట. ఒక హీలియం తప్ప, హీలియం 2 ఎలక్ట్రాన్సే ఉన్నప్పటికి కూడా అది కూడా నోబుల్ గ్యాస్. రిమైనింగ్ నియాన్ కానీ, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ వీటన్నిటికి కూడా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి మనము అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకున్న స్టేబుల్ లేదా నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లాగా, అంటే నోబుల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలాగా కాన్ఫిగరేషన్ వచ్చినా కానీ స్టేబుల్గా మనం భావిస్తాం అన్నమాట. సో ఇలా రావడం కోసం ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయంటే, అవుటర్ మోస్ట్ షెల్లో 8 రావడం కోసం కొన్నిసార్లు లాస్ అవుతాయి, కొన్నిసార్లు గెయిన్ అవుతాయి. మనం సోడియం క్లోరైడ్ ఎగ్జాంపుల్లో అయానిక్ బాండ్లో చూసినాం. సోడియం అనేది లాస్ అయింది. ఎందుకు లాస్ అయింది అని అంటే ఒక్కసారి ఇక్కడ పరిశీలన చేస్తూ మాట్లాడదాం. ఓకే, అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావాలి అని అంటే ఒక్కటి లాస్ అయిపోతే, ఈ ఒక్కటి లాస్ అయితే ఇది అవుటర్ మోస్ట్ షెల్ అనేది 2 షెల్లులే అవుటర్ మోస్ట్ షెల్ అవుతాయి, కాబట్టి అది స్టేబుల్ అవుతుంది. సో ఇక్కడ గమనిస్తే ఒకటి తెచ్చుకుంటే ఇది అవుటర్ మోస్ట్ షెల్ 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి, ఇది స్టేబుల్ అవుతాయి. సో స్టెబిలిటీ కోసం ఎలక్ట్రాన్లు అనేది ఈ విధంగా లాస్ అవ్వడం, గెయిన్ అవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో లాసు గెయిన్ అవ్వడం అనేది పాజిబుల్ కాదు. అలాంటప్పుడు ఎలక్ట్రాన్లు షేరింగ్ చేసుకుంటాయి. సో ఏదో ఒక ప్రాసెస్లో ఎలక్ట్రాన్లు అయితే అవుటర్ మోస్ట్ షెల్లో 8 పొందుతాయి. ఇలా 8 పొందడానికి ఎన్ని ఎలక్ట్రాన్లు లాస్ కావాలి, లేదా ఎన్ని ఎలక్ట్రాన్లు గెయిన్ కావాలి, లేదా ఎన్ని ఎలక్ట్రాన్లు షేర్ చేసుకోవాలా అనే నెంబర్ని మనము ఏమనొచ్చు అంటే వేలెన్సీ అనొచ్చు. సో ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఈ వేలెన్సీని అంటే, ఏదైనా ఒక ఆటంకి సంబంధించి అవుటర్ మోస్ట్ షెల్లో 4 లేదా అంతకన్నా తక్కువ ఎలక్ట్రాన్లు ఉంటే, అలాంటప్పుడు దాని అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్ల సంఖ్యనే వేలెన్సీ అవుతుందన్నమాట. ఉదాహరణకి సోడియం అటామిక్ నెంబర్ 11, సోడియం అటామిక్ నెంబర్ 11. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 281 అనమాట. అవుటర్ మోస్ట్ షెల్లో 4 లేదా అంతకన్నా తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు దీని యొక్క వేలెన్సీ ఎంత అంటే 1 అనమాట. వేలెన్సీ ఆఫ్ సోడియం 1. అలా కాకుండా అవుటర్ మోస్ట్ షెల్లో 4 కన్నా ఎక్కువ ఉంటే, మోర్ దాన్ 4 అంటే 5 కానీ, 6 కానీ, 7 కానీ, 8 కానీ ఇలా ఉంటే అలాంటప్పుడు దాని యొక్క వేలెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 8 మైనస్ ఆ నెంబర్ అనమాట. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటే అన్ని ఎలక్ట్రాన్లు. ఉదాహరణకి క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287. సో దీని యొక్క వేలెన్సీ కనుక్కోవాలంటే 8 మైనస్ అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్లు అంటే 7, దట్ ఈక్వల్ టు 1. సో క్లోరిన్ యొక్క వేలెన్సీ 1 అన్నమాట. మరి ఆల్రెడీ అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఉంటే, ఉదాహరణకి నియాన్ యొక్క అటామిక్ నెంబర్ 10, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8. మరి నియాన్ యొక్క వేలెన్సీ ఎంత అంటే వేలెన్సీ ఈక్వల్ టు 8 మైనస్ అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్లు, సో 0. సో నియాన్కి కానీ ఇలా నోబుల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వేలెన్సీ 0 అనమాట. ఎందుకని ఇవి ఆల్రెడీ స్టేబుల్ స్టేట్ను పొందినాయి. ఇవి వేరే వాళ్ళకు ఎలక్ట్రాన్లను లాస్ అవ్వాల్సిన అవసరం లే, గెయిన్ అవ్వాల్సిన అవసరం లే, షేర్ చేసుకోవాల్సిన అవసరం లే. సో వీటిని అందుకనే ఇనర్ట్ గ్యాసెస్ అని అంటాం, లేదా నోబుల్ గ్యాసెస్ అంటాం. ఇవి ఎవరితో రియాక్ట్ కావు అంత ఈజీగా అనమాట. సో అందుకనే ఇవి ప్రత్యేకమైనవి. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంత పొందడానికి మిగిలినవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, లేదా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్లు ఆక్టెట్ అంటాం అనమాట, ఇలా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి వేలెన్సీని గమనిద్దాం. ఇంతవరకు మనము అటామిక్ నెంబర్ని గమనించాం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని గమనించినాం, వేలెన్సీ ఎలక్ట్రాన్లను గమనించినాం. అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్లే వేలెన్సీ ఎలక్ట్రాన్లు వేలెన్సీకి కొద్దిగా తేడా ఉందన్నమాట. చూడండి గమనించండి, హైడ్రోజన్లో అవుటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, సో వేలెన్సీ 1, 4 కన్నా తక్కువ ఉన్నాయి. హీలియానికి మాత్రం, హీలియం అనేది ఒక నోబుల్ గ్యాస్ అంటే నేర్చుకున్నాం కదా, కాబట్టి దీని యొక్క వేలెన్సీ 0 అనమాట. లిథియం అవుటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, కాబట్టి వేలెన్సీ కూడా 1. బెరిలియం అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్లు 2, వేలెన్సీ కూడా 2. బోరాన్కి అవుటర్ మోస్ట్ షెల్లో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్లు 3, వేలెన్సీ కూడా 3.
సో కార్బన్కి ఔటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్లు 4, వేలెన్సీ కూడా 4. సో ఇక్కడి నుంచి గమనించండి, నైట్రోజన్కి ఔటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 5, మరి వేలెన్సీ మాత్రం ఏం చేయాలంటే 4 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేలెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 8 - 5 దట్ ఈక్వల్ టు 3 అనమాట. సో వేలెన్సీ ఎలక్ట్రాన్లు 5, వేలెన్సీ మాత్రం 3. నెక్స్ట్ ఆక్సిజన్ ఔటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 6, వేలెన్సీ మాత్రం 8 - 6 అంటే 2 అనమాట. నెక్స్ట్ ఫ్లోరిన్కి ఔటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 7, వేలెన్సీ 8 - 7 దట్ ఈక్వల్ టు 1 అనమాట. నెక్స్ట్ నియాన్కి ఆల్రెడీ 8 ఉన్నాయి కాబట్టి 8 - 8 0. ఈ విధంగా పరిశీలన చేయండి. సో సోడియంకి వేలెన్సీ 1, మెగ్నీషియంకి వేలెన్సీ 2, అల్యూమినియంకి వేలెన్సీ 3, సిలికాన్కి వేలెన్సీ 4. బట్ ఫాస్ఫరస్కి 4 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 8 - 5. ఇంకొన్ని సందర్భాల్లో వేరేది కూడా రావచ్చు, అవి మనం పై తరగతుల్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ సల్ఫర్ 6 కాబట్టి 8 - 6 దట్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ క్లోరిన్ ఔటర్ మోస్ట్ షెల్ 8 ఎలక్ట్రాన్స్ 7, సో 8 - 7 1. నెక్స్ట్ ఆర్గాన్ 8 - 8 0. సో ఈ విధంగా మనము వేలెన్సీ ఎలక్ట్రాన్ల మధ్య తేడాను గమనించామన్నమాట. సో ఇక్కడ గమనిద్దాం, ఎక్స్ప్లెయిన్ దైర్ టెండెన్సీ టు అటైన్ ద కంప్లీట్ ఫిల్ ఔటర్ మోస్ట్ షెల్. ఔటర్ మోస్ట్ షెల్ 8 ఎలక్ట్రాన్లు వచ్చినప్పుడు ఫిల్ అవుతాయి, అలా ఫిల్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నీ కూడా. సో అయానిక్ కాంపౌండ్స్లో ఏం జరుగుతుందంటే గెయినింగ్ అన్న జరుగుతుంది, లూజింగ్ అన్న జరుగుతుంది. బట్ కార్బన్కి మాత్రం అలాంటి వెసులుబాటు ఉందా అనేది చూద్దాం. కార్బన్ హ్యాస్ 4 ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. ఔటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి. మరి లాస్ అవ్వడం, గెయిన్ అవ్వడం అనేది పాజిబులేనా టు అటైన్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓసారి కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 4, ఔటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వేలెన్సీ ఎలక్ట్రాన్లు 4 మరియు వేలెన్సీ కూడా 4. సో ఇది కార్బన్కి సంబంధించి. మరి ఇక్కడ ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్లు కావాలి అని అంటే ఉండే ఒక పాజిబిలిటీ 4 ఎలక్ట్రాన్లను తెచ్చుకోవడం, లేదు ఉన్న 2, 4లో 4 ఎలక్ట్రాన్లను లాస్ అవ్వడం, అప్పుడు హీలియం లాగా మారుతుంది. లేదు 4 ఎలక్ట్రాన్లు తెచ్చుకుంటే నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. సో నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందాలంటే ఈ 2 పాజిబిలిటీస్ ఉన్నాయి. ఇవి ఎంతవరకు సాధ్యం అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నాం. కుడ్ గెయిన్ 4 ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్లు కానీ తెచ్చుకుంటే అప్పుడు ఏమవుతుంది, కార్బన్ కాస్త కార్బన్ C4- అయాన్గా మారుతుంది అన్నమాట, ఒక యానయాన్గా మారుతుంది. సో ఇక్కడ కార్బను, ఇక్కడ K షెల్లో 2 ఎలక్ట్రాన్స్, L షెల్లో ఆల్రెడీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో లోపల న్యూక్లియస్ లోపల బయట ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, లోపల అన్ని ప్రోటాన్లు ఉంటాయి, అంటే 6 ప్రోటాన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 6 ప్రోటాన్స్ అదనంగా వచ్చే 4 ఎలక్ట్రాన్స్ను హోల్డ్ చేయగలవా అంటే అలా చేయడం అనేది వాటికి పాజిబుల్ కాదనమాట. 6 ప్రోటాన్లు 10 ఎలక్ట్రాన్లను వాటిని హోల్డ్ చేసే కెపాసిటీ లేదనమాట. సో C-4 ఏర్పడడం అనేది పాజిబుల్ కాదు. నెక్స్ట్ అదేవిధంగా కుడ్ లూజ్ 4 ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్లు లాస్ అవుతుందా? చూడండి, లోపల 6 ప్రోటాన్లు ఉన్నాయి, ఈ 4 ఎలక్ట్రాన్లు లాస్ అయ్యి 6 ప్రోటాన్లతో మరియు 2 ఎలక్ట్రాన్లతో C+4గా ఏమన్నా మారగలదా అంటే 6 ప్రోటాన్లు ఉన్నాయి, ఒక్క ఎలక్ట్రాన్ తీసేసినామని అనుకున్నాం. 6 ప్రోటాన్లు 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి మొదటగా కార్బన్లో. ఇప్పుడు 6 ప్రోటాన్లు 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకున్నాం, ఒక ఎలక్ట్రాన్ పుల్ అవుట్ చేసినాం. ఇప్పుడు 6 ప్రోటాన్లు 5 ఎలక్ట్రాన్లను చాలా బలంగా లోపలికి లాగుతాయి. సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఫస్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కొంత ఎనర్జీ, 2 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి దానికి 10 టైమ్స్ ఎనర్జీ, 3rd ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం, 4th ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, చాలా చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. సో ఇలా ఎనర్జీ చాలా అవసరం అవుతుంది కాబట్టి ఇలా ఏర్పడడం కూడా పాజిబుల్ కాదు. సో C+4 ఏర్పడడం పాజిబుల్ కాదు, C-4 ఏర్పడడం పాజిబుల్ కాదు. మరి
ఎలా ఇది ఒక నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ను లేదా ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ని పొందగలదు, దానికి ఏమైనా మార్గం ఉందంటే ఎలక్ట్రాన్ లాసు కాకూడదు, గెయిన్ కాకూడదు. మరి ఉన్న పాజిబిలిటీ ఏంటంటే ఎలక్ట్రాన్లను షేర్ చేసుకోవడం అనమాట. షేరింగ్ అనేది ఒక పాజిబుల్. సో షేరింగ్, ఎలక్ట్రాన్లు షేర్ చేసుకోవడం వల్ల ఇది అవుటర్ మోస్ట్ షెల్లో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని ఆక్టెక్ట్ని పొందగలదు. అలాంటి విషయాలు మనం మాట్లాడుకునే ముందు, ఆ ఎగ్జాంపుల్స్ పరిశీలన చేసే ముందు ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలపైన కొన్ని ప్రశ్నలను చూద్దాం, పరిశీలన చేద్దాం, గమనించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ట్రూ అబౌట్ ద కార్బన్ కాంపౌండ్స్? కార్బన్ కాంపౌండ్స్ సంబంధించి క్రింది వాన్లో ఏది ట్రూ అని అడుగుతున్నారు. కార్బన్ కాంపౌండ్స్ అనేటి పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, లో మెల్టింగ్ పాయింట్ అండ్ లో బాయిలింగ్ పాయింట్స్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్, ఆల్ ద అబోవ్. సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, హౌ మెనీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ విల్ కార్బన్ హ్యావ్? కార్బన్లో ఎన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నాయి? వేలెన్సీ కాదు, వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. చూడండి, A6, B4, C2, D12. సరైన సమాధానాన్ని గుర్తించండి. డాష్ ఈజ్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ యాన్ ఆటమ్ ఆఫ్ యాన్ ఎలిమెంట్? ఒక ఎలిమెంట్కి సంబంధించిన కంబైనింగ్ కెపాసిటీని ఎన్ని బాండ్స్ ఏర్పరచుకోవాలి? అది నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కానీ లేదా అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్టెట్ పొందడానికి ఎన్ని బాండ్స్ ఏర్పరచుకోవాలి, లేదా ఎన్ని ఎలక్ట్రాన్లు లాస్ కావాలి, ఎన్ని ఎలక్ట్రాన్లు గెయిన్ కావాలి, లేదా ఎన్ని ఎలక్ట్రాన్లు షేర్ చేసుకోవాలి అనే దాన్ని, ఆ చెప్పే ఇన్ఫర్మేషన్ని మనం ఏమంటాము? వేలెన్సీ అంటామా, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటామా, కాన్ఫిగరేషన్ అంటామా, ఆక్టెట్ అంటామా? సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, వేలెన్సీ ఆఫ్ హీలియం, నియాన్, ఆర్గాన్ రెస్పెక్టివ్లీ. ఒక వరుస క్రమం ప్రకారం వాటి యొక్క వేలెన్సీ ఎలా ఉంటుంది? ఓకే, 2818, 288, 000, 2818. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, కాంపౌండ్ యొక్క పేరు అంటే అయానిక్ కాంపౌండ్, కోవలెంట్ కాంపౌండ్ అంటే కార్బన్ ఏర్పరిచే కాంపౌండ్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ టు అచీవ్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్, నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందడానికి అది ఎలా అచీవ్ అవుతుంది? అయానిక్ కాంపౌండ్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల పొందుతుందా, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల పొందుతుందా, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల పొందుతుందా? కోవలెంట్ కాంపౌండ్ అనేది గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన? సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. చూడండి, PX QZ, PZ QY, నెక్స్ట్ PZ QX, Y, ఇక్కడ PX, Y, QZ. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఒకసారి సరిగ్గా గమనించి సరైన సమాధానాన్ని గుర్తించండి. షేరింగ్ వల్ల కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ పొందుతాయి. ఈ విధంగా నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని పొందుతాయని మనం తెలుసుకున్నాం కదా. మరి దీన్ని ఒక సింపుల్ మాలిక్యూల్తో మొదటగా ఈ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం, గమనిద్దాం. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ వెరీ ఫస్ట్ ఆటమ్. ఓకే, అటామిక్ నెంబర్ 1 హైడ్రోజన్, అటామిక్ నెంబర్ 1. ఇది K షెల్లో ఒక ఎలక్ట్రాన్ నిండుతుంది. అదే అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్లు వేలెన్సీ ఎలక్ట్రాన్లు 1. సో వేలెన్సీ ఎలక్ట్రాన్లు 1, వేలెన్సీ కూడా 1. అంటే ఒక్క ఎలక్ట్రాన్ కన్నా షేర్ చేసుకోగలిగితే, ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకోగలిగితే అది నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్, హీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందగలుగుతుంది అన్నమాట. సో హైడ్రోజన్లో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ని ఇలా ఇంటూ రూపంలో లేదా డాట్ రూపంలో చూపిస్తామన్నమాట. కేవలం వేలెన్సీ ఎలక్ట్రాన్లను మాత్రమే మనం ఈ విధంగా చూపుతాం. దీన్నే లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేవి అంటాం. ఇలా బాండ్స్ను ఈజీగా చూపే విధంగా ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి జనరల్గా బాండ్లో ఫామ్ కావు, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్నే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఈ విధంగా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లను డాట్ రూపంలో కానీ ఈ క్రాస్ రూపంలో కానీ చూపి బాండ్ను ఫామ్ చూపిస్తాం అన్నమాట. సో ఈ రెండు కూడా, ఈ హైడ్రోజన్లు రెండు ఒకదాన్నొకటి షేరింగ్ చేసుకోవడం వల్ల స్టెబిలిటీ పొందుతాయి. ఒకదానికొకటి దగ్గరకు వచ్చి హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు అనేటి షేరింగ్ చేసుకున్నాయి. ఒకదాన్ని క్రాసు, ఒకదాన్ని డాట్గా కూడా మనం చూపించుకోవచ్చు. దీని సింపుల్ అనాలజీ మనం చెప్పుకోవాలి షేరింగ్కి అని అనుకుంటే, ఉదాహరణకి ఇద్దరు స్టూడెంట్స్
లంచ్ బాక్సులతో మనం కంపేర్ చేసుకుంటే ఒక స్టూడెంట్ రైస్ తీసుకెళ్ళినారు, ఎలాంటి కర్రీ తీసుకెళ్ళాలి. ఇంకో స్టూడెంట్ కేవలం కర్రీ మాత్రమే తీసుకెళ్ళినాడు లేదా పప్పు మాత్రమే తీసుకెళ్ళినాడు, అన్నం తీసుకెళ్ళలేదు. సో ఈయన ఒట్టి అన్నం తిని సాటిస్ఫై కాలేడు, అదేవిధంగా ఒట్టి కర్రీ తిని సాటిస్ఫై కాలేరు. సో ఈయన అన్నాన్ని, ఒక స్టూడెంట్ యొక్క అన్నాన్ని కొద్దిగా అనదర్ స్టూడెంట్కి ఇచ్చినాం, అనదర్ స్టూడెంట్ యొక్క కర్రీని కొద్దిగా ఇచ్చినాం. ఈయన పప్పు అన్నం రెండూ తిని, పప్పు అన్నం తిని తన పొట్ట నింపుకొని సాటిస్ఫై అవుతాడు. అదేవిధంగా ఒట్టి పప్పు మాత్రమే తెచ్చుకున్న ఆయన కూడా అన్నము పప్పు తిని, పప్పు అన్నం తిని సాటిస్ఫై అవుతాడు. సో ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఇద్దరు కూడా నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని పొంది సాటిస్ఫై అయ్యి స్టెబిలిటీని పొందుతారు. అదే అయానిక్ కాన్ఫిగరేషన్ని మనము ఈ విధంగా అయానిక్ బాండ్ అని చెప్పుకోవాలంటే, ఒక ఆయన పప్పు అన్నము తనకు తినడానికి తగిన కన్నా ఎక్కువ తెచ్చుకున్నాడు, ఒక ఆయన అసలు క్యారీ తెచ్చుకోలే. సో ఈయన కొద్దిగా అన్నం పప్పు పక్కన ఆయనకి ఇచ్చేసినాడు. సో ఇలా ఇచ్చేటువంటి దాన్ని అయానిక్ బాండ్ అంటాం. ఒక ఆయనకు పూర్తిగా లేకుండా అవతలకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. ఇచ్చిన ఆయన డోనార్, తీసుకున్న ఆయన రిసిప్టర్ అనమాట. సో తీసుకున్న ఆయన నెగిటివ్, ఇచ్చిన ఆయన ప్లస్. సో ఇక్కడ షేర్ చేసుకున్నారు. సో ఈ విధంగా మనం అనాలజీని కంపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నియరెస్ట్ నోబుల్ గ్యాస్ అయినటువంటి హీలియం యొక్క కాన్ఫిగరేషన్ని పొందొచ్చు. ఆ విధంగా కే షెల్లో 2 ఎలక్ట్రాన్లు చూడండి, ఈ బయట నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాను అనేది భావించకుండా ఈ 2 ఎలక్ట్రాన్లు నావే అని భావించడం వల్ల ఇది 2 ఎలక్ట్రాన్లను పొంది ఉంటుంది. సో అవుటర్మోస్ట్ షెల్లో సో హీలియం లాగా ఫీల్ అవుతుంది. సో అదేవిధంగా ఇది కూడా హీలియం లాగా హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందుతుంది. సో రెండు కూడా స్టేబుల్ అయ్యి H2 మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇక్కడ 2 షేరింగ్ అయినాయి, ఏవైనా 2 ఎలక్ట్రాన్లు పాల్గొన్నాయి అంటే వాటిని ఒక్క లైన్లో రిప్రజెంట్ చేస్తాం. కోవలెంట్ బాండ్, ఏవైనా 2 ఆటమ్స్ మధ్య ఇలా లైన్ గీస్తే అక్కడ కోవలెంట్ బాండ్ అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. సో ఇక్కడ చూడండి, డాట్ ఆర్ క్రాసెస్ రూపంలో చూపిస్తాం, రిప్రజెంట్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇక్కడ షేర్డ్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఒక సింగిల్ కోవలెంట్ బాండ్ ఏర్పడింది, దీన్ని లైన్తో చూపిస్తాం. చూడండి, ఇక్కడ ఒక లైన్ అంటే దాని అర్థం ఏంటంటే దీని నుంచి ఒక ఎలక్ట్రాను, దీని నుంచి ఒక ఎలక్ట్రాను బాండ్లో పాల్గొన్నాయని అర్థం అనమాట. ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట, కోవలెంట్లో బాండ్లో పాల్గొన్న ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ చూద్దాం, అటామిక్ నెంబర్ ఆఫ్ క్లోరిన్ 17. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17 అంట. ఓకే, దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. KLM షెల్స్లో మనకు నిండుతాయి. ఫస్ట్ షెల్లో 2, సెకండ్ షెల్లో 8, థర్డ్ షెల్లో 7. చూడండి 17 సరిపోయినాయి. సో అవుటర్ మోస్ట్ షెల్ M షెల్. అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్లనే మనం వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని అంటే 7. వేలెన్సీ ఎంత అంటే 8 - 4 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 8 - అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లు అంటే వేలెన్సీ 1. సో క్లోరిన్కి సంబంధించి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 7, వేలెన్సీ 1. సో అన్ని విషయాలు మనం చూసినాం. సో ఇక్కడ వేలెన్సీ 1 కాబట్టి ఇది ఒక్క పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను, ఒక్క ఎలక్ట్రాన్ను షేరింగ్లోకి తెచ్చుకోవాలన్నమాట. సో క్లోరిన్ చూస్తే, క్లోరిన్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్లన్నింటినీ కూడా మనం రిప్రజెంట్ చేద్దాం. ఒకదానికి క్రాస్ తీసుకుంటే, ఒక ఆటంకి సంబంధించినటివి క్రాస్ తీసుకుంటే, మరొక ఆటంకి సంబంధించిన క్లోరిన్కి సంబంధించినటివి మనము డాట్లు తీసుకున్నాం. చూడండి, డాట్ డాట్ మొత్తం 7 కదా, 4, 6, 7. సో ఈ 2 కూడా ఇక్కడ బాండ్లో పాల్గొన్నాయి, షేర్ చేసుకొని. సో 2 షేర్లు అయిపోయిన తర్వాత మనం ఎలా చూపొచ్చు బాండ్ను? Cl. సో దీన్ని Cl2 అంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం బాండ్ ఫామ్ అయ్యేది చూపవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఆక్సిజన్ చూస్తే, చూడండి ఆక్సిజన్కి సంబంధించి ఇక్కడ రిప్రజెంటేషన్ చూస్తే ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేస్తే KL. ఓకే, ఫస్ట్ షెల్లో 2 మ్యాక్సిమం, సెకండ్ షెల్లో 8 మ్యాక్సిమం. బట్ మన కాడ అన్ని లేవు, ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో వేలెన్సీ ఎలక్ట్రాన్లు 6, వేలెన్సీ వచ్చి 8 - 6, 4 కన్నా పెద్దగా ఉంది కాబట్టి 2 అనమాట. వేలెన్సీ 2, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 6. సో 2 కోవలెంట్ బాండ్స్ను ఫామ్ చేయాలి, ఇది స్టెబిలిటీ కోసం. చూడండి, కే షెల్లో 2 ఉన్నాయి, అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇంకా 2 కావాలి. సో 2 కావాలి. సో 2 కావాలంటే ఎలా పాసిబుల్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ
6 ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ రెండు ఎలక్ట్రాన్లు బాండ్లో పాల్గొంటాయి. ఈ రెండు కలిసి ఒక కోవలెంట్ బాండ్ని, ఈ రెండు కలిసి మరొక కోవలెంట్ బాండ్ని ఏర్పరుస్తాయి. సో ఆక్సిజన్ మధ్య ఎన్ని కోవలెంట్ బాండ్లు, నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ కలవు అని అంటే ఆక్సిజన్ మధ్య 2 కోవలెంట్ బాండ్స్ కలవు. సో రైట్, అదనమాట. ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ హైడ్రోజన్ తీసుకున్నాం, ఆక్సిజన్ తీసుకున్నాం. అదేవిధంగా నైట్రోజన్ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే KL షెల్లో 2,5, అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ కలవు కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 5, వేలెన్సీ 4 కన్నా పెద్దది ఉంది కాబట్టి 8 - 5 చేస్తాం, దట్ ఈక్వల్ టు 3 అనమాట. సో 3 ఎలక్ట్రాన్స్ వేలెన్సీ 3 బాండ్స్ అనేవి ఫామ్ చేసుకోవాలి. ఎలా ఫామ్ అవుతాయి అని అంటే అవుటర్ మోస్ట్ షెల్లోని 5 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి బాండ్ ఫామ్ చేసుకుంటే చూడండి, ఈ 3 కలిసి ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఒక బాండు, ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఒక కోవలెంట్ బాండు, ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఒక కోవలెంట్ బాండ్ ఏర్పడతాయి. ఇక్కడ ఓవరాల్గా 8 నిండినాయి లేదా చూస్తే ఇక్కడ 6, ఇక్కడ 2, మొత్తం మీద 8, ఇక్కడ 6, ఇక్కడ 2, మొత్తం మీద 8. సో ఇది కూడా నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది, ఇది నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఓవరాల్గా నైట్రోజన్ మధ్యలో ఎన్ని కోవలెంట్ బాండ్స్ కలవంటే 3 కోవలెంట్స్ బాండ్స్ కలవు. ఆక్సిజన్ మధ్య 2 కోవలెంట్ బాండ్స్, హైడ్రోజన్ మధ్య 1 కోవలెంట్ బాండ్, ఇది హీలియం లాగా మారుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ మధ్య 2 కోవలెంట్ బాండ్లు, ఇది నియాన్ లాగా మారుతుంది. నైట్రోజన్ మధ్య 3 కోవలెంట్ బాండ్లు, ఇది కూడా నియాన్ లాగా మారుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడు కూడా 2 ఒకే రకంటే ఉండాలన్నా, ఆక్సిజన్ నైట్రోజన్ ఇలానే ఉండాలన్నా, రిమైనింగ్ పాజిబుల్ కాదా అంటే రిమైనింగ్ కూడా ఒక ఆటం వేరే రకమైన ఆటంతో కూడా బాండ్ ఫామ్ చేసుకొని స్టెబిలిటీని పొందవచ్చు, షేరింగ్ అనేది పాజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్కి అమ్మోనియా తీసుకున్నాం. ఓకే, అమ్మోనియా యొక్క డాట్ స్ట్రక్చర్ కానీ మనం గమనిస్తే అమ్మోనియా అనేది NH3 దాని యొక్క అటామిక్ నెంబర్. ఇప్పుడే మనం నైట్రోజన్కి చూసినాము, నైట్రోజన్ యొక్క వేలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,5 అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో నైట్రోజను 5 ఎలక్ట్రాన్స్ను మనం ఎలా చూపేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, నైట్రోజన్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఈ 5 ఎలక్ట్రాన్లు స్టేబుల్ కావాలంటే ఇంకెన్ని కావాలి? 3 కావాలి. 3 హైడ్రోజన్లతో బాండ్ ఫామ్ చేసుకొని, ఓకే, 3 హైడ్రోజన్లతో 1, 2, 3 హైడ్రోజన్లతో బాండ్ ఫామ్ చేసుకొని గమనించండి, ఇది ఒక ఆటం. ఇక్కడ చూడండి, నైట్రోజన్లో ఆల్రెడీ 5, 1, 3, 8 అనమాట. సో ఇది స్టేబుల్ అయింది. మరి ఇవి చూస్తే ఇది హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని, ఇది కూడా హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని, ఇది కూడా హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందుతుంది. ఓవరాల్గా దీని యొక్క స్ట్రక్చర్ కానీ మనం గీస్తే ఎలా ఉంటుంది అని అంటే నైట్రోజన్, 3 హైడ్రోజన్లు, సో NH3 అన్నమాట. ఈ విధంగా 3 కోవలెంట్ బాండ్లు డిఫరెంట్ ఆటమ్స్తో ఇవి ఏర్పరచడం జరిగింది. ఇంతకుముందంతా ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ అలానే చూసినాం కదా. ఇక్కడ నైట్రోజన్ వచ్చి హైడ్రోజన్లతో బాండ్ ఫామ్ చేసుకునేది. అమ్మోనియా యొక్క ఫార్ములా NH3. ఓకే, అదేవిధంగా అన్నీ కూడా సింగిల్ బాండ్ ఫామ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మీథేన్ అనేది ఒక వైడ్లీ యూజ్డ్ ఫ్యూయల్. ఇదే ఒక మంచి ఫ్యూయల్. ఎక్కడెక్కడ ఈ ఫ్యూయల్ని యూజ్ చేస్తారంటే బయోగ్యాస్లో ఈ ఫ్యూయల్ అనేది వస్తుంది. ఉదాహరణ గోబర్ గ్యాస్, పేడనంతా నిల్వ ఉంచి అక్కడ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్లో ప్రధానంగా ఉండేది ఏంటి అంటే మీథేన్ అనమాట. అదేవిధంగా CNG, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. గమనించండి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ CNG. ఇది ఉన్న ఫ్యూయల్స్లో పెట్రోలు, డీజిల్ వీటిల్లో మనము ఇంజిన్ బర్న్ చేసేటప్పుడు కార్బన్ యొక్క ఎమిషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చాలా తక్కువ కార్బన్ ఎమిషన్ వచ్చేటువంటి ఒక మంచి గుడ్ ఫ్యూయల్ ఏంటి అంటే ఈ CNG అనమాట, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఇక్కడ
ఇది ఒక ఈ మీథేన్ అనేది ఒక సింప్లెస్ట్ కాంపౌండ్ కార్బన్కి సంబంధించి. సో ఇక్కడ హైడ్రోజన్ యొక్క వేలెన్సీ 1, కార్బన్కి టెట్రా వేలెన్సీ అంటే వేలెన్సీ 4 అనమాట. ఇది ఎలా బాండ్ ఫామ్ చేసుకుంటుంది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, కార్బన్లో అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ 1 2 3 4. అదేవిధంగా ఒక్కొక్క కార్బన్కి ఒక్కొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది, ఉండేది ఒకటే, అదే అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్లు. ఇవి షేర్ చేసుకొని చూడండి, ఇది హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని, ఇది హీలియం యొక్క నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని, ఇది హీలియం యొక్క నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని, ఇది హీలియం గ్యాస్ యొక్క కాన్ఫిగరేషన్ని పొందుతుంది. మరి కార్బన్ మాత్రం ఆల్రెడీ అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఉన్నాయి, మళ్ళీ ఇంకో 4 8 వచ్చి ఇది నియాన్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని పొందుతాయి. సో ఆల్ హైడ్రోజన్స్ సాటిస్ఫైడ్ మరియు కార్బన్ కూడా సాటిస్ఫై అయిందనమాట. ఓకే, బాండ్స్ పరంగా దీన్ని ఒక కోవలెంట్ బాండ్ స్ట్రక్చర్లో కనుక మనం రాస్తే చూడండి, కార్బన్ ఒక్కొక్క బాండ్ అంటే ఒక్కొక్క లైన్ అనమాట హైడ్రోజన్. సో CH4, మీథేన్ యొక్క ఫార్ములా ఏంటి CH4. ఇది ఒక మంచి ఫ్యూయల్, బయోగ్యాస్లో వాడతాము మరియు CNGలో వాడతాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పరిశీలన చేయండి, షేరింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ పెయిర్ బిట్వీన్ 2 ఆటమ్స్ నౌన్ యాజ్ కోవలెంట్ బాండ్. ఇదన్నీ కూడా మనం చూసినాం. ఇక్కడ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేటి వీక్గా ఉంటాయి ఈ కోవలెంట్ బాండ్లో, అందుచేతనే లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్లు కలిగి ఉంటాయి. నో చార్జ్ పార్టికల్స్ ఆర్ ఫార్మ్డ్. Na+Cl- లాగా ఎక్కడ కూడా CH4 మీథేన్లో C+ అనో C- అనో C4+, 4- H+ ఇలా అయాన్లుగా ఫామ్ కావడం లేదు. మరియు ఇలా అయాన్లుగా ఫామ్ కాలేకుంది కాబట్టి ఇది పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎక్కడైతే అయాన్లుగా ఫామ్ అవుతుందో అక్కడ ఎలక్ట్రాన్ల ఫ్లోకి పాజిబుల్ అవుతుంది. ఇవి అయాన్లను ఫామ్ చేయలేం లేదు కాబట్టి ఈ కోవలెంట్ బాండ్స్ అనే సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మనము హైడ్రోజన్ మరియు నైట్రోజన్, ఆక్సిజన్, మీథేన్, అమ్మోనియా ఇవన్నీ చూసినాం కదా. వేటిల్లో కూడా ఇవన్నీ కూడా పూర్ కండక్టర్లుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నల్ని మనం పరిశీలన చేద్దాం. షేరింగ్ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్ పెయిర్ బిట్వీన్ 2 ఆటమ్స్ నౌన్ యాజ్. ఇలా షేరింగ్ జరగడాన్ని ఏమంటాము, ఎలాంటి బాండ్ అంటాము? అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, మెటాలిక్ బాండ్, హైడ్రోజన్ బాండ్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మాలిక్యూల్స్ ఇవ్వడం జరిగింది, వాటిలో ఉన్న కోవలెంట్ బాండ్స్ ఏంటి అని అడుగుతున్నారు. హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. యువతల 3 కోవలెంట్ బాండ్, 1 కోవలెంట్ బాండ్, 2 కోవలెంట్ బాండ్. సరైన మ్యాచింగ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. బాగా క్లీన్గా క్వశ్చన్ పూర్తిగా ఒకసారి గమనించండి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ రిప్రజెంటేషన్. క్రింది వాన్లో సరైన రిప్రజెంటేషన్ కాండ్ ఏంటి? హైడ్రోజన్ సింగిల్ బాండ్ ఉంది, గమనించండి. ఆక్సిజన్ మధ్య డబుల్ బాండ్ ఉంది, గమనించండి. నెక్స్ట్ నైట్రోజన్ మధ్య డబుల్ బాండ్ ఉంది, గమనించండి. మీథేన్ ఒక కార్బను 4 హైడ్రోజన్లు అన్ని సింగిల్ బాండ్ ఉన్నాయి, గమనించండి. సో వీటిలో ఒక్కటి రాంగ్ రిప్రజెంటేషన్ ఉంది, దాన్ని గుర్తించి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎన్జి అంటే ఏంటి? కంపోజ్డ్ న్యాచురల్ గ్యాసా, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసా, కంప్రెస్డ్ న్యూట్రల్ కంప్రెస్డ్ న్యూట్రల్ గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, కంపోజ్డ్ న్యూట్రల్ గ్యాస్. సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్ మీథేన్ ఈజ్ ఏ మేజర్ కంపోనెంట్. ఏ ఫ్యూయల్లో ఈ మీథేన్ అనేది మేజర్ కంపోనెంట్గా ఉంటుంది? బయోగ్యాస్, CNG, బోత్ A and B, నన్ ఆఫ్ ద అబోవ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. యువతల ఒక ఆటం ఇవ్వడం జరిగింది, ఆటంకి సంబంధించిన రెస్పెక్టివ్ వేలెన్సీ కనుక్కోవడం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. వేలెన్సీ చూడండి, వేలెన్సీ ఎలక్ట్రాన్లు కాదు, వేలెన్సీ. హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ 4 1 3 2. సరైన మ్యాచింగ్ను చూసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఒకసారి పైన ఆప్షన్స్ను కింద మ్యాచింగ్ పెయిర్స్ను గమనించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కూడా ఆటమ్స్, వేలెన్సీ, ఎలక్ట్రాన్లు. పైన క్వశ్చన్లో ఆటమ్స్, వేలెన్సీ తీసుకున్నాము, ఇక్కడ ఆటము, వేలెన్సీ, ఎలక్ట్రాన్లు తీసుకోవడం జరిగింది. హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్
యువతల రెస్పెక్టివ్గా నెంబర్స్ ఉన్నాయి. సరైన సమాధానాన్ని గుర్తించండి. అన్ని ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకు వెళ్దాం. నెక్స్ట్ అల్లోట్రోపీస్ ఆఫ్ కార్బన్ అనమాట. కార్బన్కి సంబంధించి కార్బన్ అనేటువంటి ఎలిమెంటు డిఫరెంట్ ఫామ్స్లో లభించడాన్నే మనము వాటి యొక్క అల్లోట్రోపీ ఫామ్స్ అంటాం. రియల్ లైఫ్ అనాలజీని కొద్దిగా ఒకసారి పరిశీలన చేస్తే, ఓ పర్సన్ ఉన్నాడు, ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సూటు బూటు వేసుకుంటాడు. ఆఫీస్లో చాలా డిగ్నిటీగా కూర్చొని పొలైట్ వేలో మాట్లాడుతూ చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తాడు. ఇదే పర్సను ఓ టెంపుల్కి వెళ్ళినాడు అని అనుకున్నాం. ఈయన యొక్క డ్రెస్సింగ్ విధానము పంచె కట్టుకున్నాడు, కండువా వేసుకున్నాడు, అక్కడ పోయి భజనలో పాల్గొన్నాడు, గట్టిగా అరిచాడు అనమాట. ఓకే, భజన భక్తితో చేశాడు. నెక్స్ట్ ఇదే పర్సన్ తన చిల్డ్రన్స్తో గ్రౌండ్కి వెళ్ళాడు. ఇక్కడ టీ షర్టు ఒక షార్ట్ వేసుకొని వెళ్ళాడు. అక్కడ క్రికెట్లో ఆడుతూ పరుగులు పెట్టాడు, అటు ఇటు పరుగులు పెట్టాడు. సో సేమ్ పర్సను ఆఫీస్లో బిహేవియర్ ఒకలా ఉంది, టెంపుల్లో బిహేవియర్ ఒకలా ఉంది, మరియు గ్రౌండ్లో బిహేవియర్ ఒకలా ఉంది. అన్ని చోట్ల కూడా వాళ్ళ యొక్క ఫిజికల్ అపియరెన్స్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇలా కార్బన్ అన్నిట్లో ఉన్నది కార్బన్ అయినప్పటికీ కార్బన్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉండేటువంటి ఫామ్స్నే మనం అల్లోట్రోపీ ఫామ్స్ అంటాం. వీటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఈక్వల్గా ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి ఫామ్స్ ఏంటి అనేది మనం ఒకసారి కనుక పరిశీలన చేస్తే చూడండి, డిఫరెంట్ ఫామ్స్ ఇన్ నేచర్ వైడ్లీ వేరియింగ్ ఫిజికల్ ప్రాపర్టీస్ చాలా వేరుగా ఉంటాయన్నమాట. ఈ ఉదాహరణకి డైమండ్ మరియు గ్రాఫైట్. చూడండి, డైమండ్ అనేది చాలా విలువైంది, బట్ గ్రాఫైట్ పెన్సిల్ ముక్ అనేది కాస్ట్ పరంగా అంత విలువైంది కాదు. డైమండ్ అనేది ఒక హార్డెస్ట్ సబ్స్టెన్స్. మనకు తెలిసినటువంటి ఒక న్యాచురల్ సబ్స్టెన్స్లో హార్డెస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క డైమండ్ అనమాట. బట్ పెన్సిల్ ముక్క అంత హార్డ్గా ఉండదు. సో వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ డైమండ్ అనేది బాండెడ్ 4 కార్బన్స్ రిజిడ్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ అనమాట. చాలా రిజిడ్గా, అంటే షేప్ను అంత ఈజీగా మార్చుకోదు, 3 డైమెన్షనల్ షేప్లో ఉంది. చూడండి, ఇది డైమండ్కి సంబంధించిన స్ట్రక్చరు. ఒకానొక కార్బన్, డైమండ్లోని ఒక్కొక్క కార్బన్ తీసుకుంటే దాని చుట్టూ ఎన్ని సరౌండ్ అయ్యిందంటే 4 కార్బన్స్ సరౌండ్ అయ్యి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ స్ట్రక్చర్ కూడా 3 డైమెన్షనల్గా ఉంది. బట్ గ్రాఫైట్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద కార్బన్ కానీ మనం చూస్తే ఇక్కడ చూడండి, దీనికి ఎన్ని సరౌండ్ అయ్యాయంటే 3 సరౌండింగ్లో ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో టెట్రా వేలెన్సీ మ్యాచ్ అవ్వాలంటే ఎక్కడో ఒక చోట డబుల్ బాండ్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ ఇవి ఒక ఆక్టెట్లో చూడండి 6 ముఖాలు కలిగినటువంటి ఒక షేప్లో ఇది అమరి ఉన్నాయి. ఇది ఒక ఫ్లాట్గా 3 డైమెన్షనల్గా కాకుండా ఒక ప్లేన్ ఏరియా లాగా ఉన్నాయి అనమాట. మనం రాసేటప్పుడు ఈ లేయర్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి బ్రేక్ అయిపోయి ఆ నోట్స్ మీద రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం పెన్సిల్తో రాయడంగా భావిస్తాం. రాసేటప్పుడు ఈ లేయర్గా అవి డ్రాప్ అయ్యి మనకు నోట్స్ మీదకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ అంత రిజిడ్గా ఉంది అంటే లేదు, ఫ్లెక్సిబుల్గా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 3 అదర్ ఆటమ్స్ అనమాట. ఎక్కడ గ్రాఫైట్లో అయితే సేమ్ ప్లేన్లో ఉంటాయి, హెక్సగోనల్ అర్రేగా ఉంటుంది. హెక్సగోనల్ అంటే చూడండి ఎన్ని ముఖాలు, 1 2 3 4 5 6 ఇట్లా ఉన్నదాన్ని హెక్సగోనల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్ దీస్ బాండ్ ఆర్ డబుల్ బాండ్. ఒకనొకటి డబుల్ బాండ్ ఉండాలి, ఎందుకంటే కార్బను 4 బాండ్లను ఫామ్ చేసుకుంటుంది. చూడండి, ఇవి లేయర్ల ఫామ్గా ఉండి చాలా ఈజీగా ఒకదాన్నొకటి ఊడిపోతాయి అన్నమాట ఆ లేయర్లు. నెక్స్ట్ మరొక అల్లోట్రోపీ ఫామ్స్ వచ్చి బక్మినిస్టర్ పుల్లరీన్ అనమాట. ఎందుకు ఈ పేరు వచ్చింది అని అంటే ఇక్కడ ఒక్కసారి గమనించండి, ఈయన పేరును గమనించండి. చూడండి, ఈయన పేరు బక్మినిస్టర్ పుల్లర్ అనమాట. ఈయన ఒక నిర్మాణాన్ని చేపట్టినాడు. ఆ నిర్మాణం పేరు ఏంటి అని అంటే, ఈయన ఒక ఆర్కిటెక్చర్, అమెరికాకు చెందిన ఆర్కిటెక్చర్. ఈయన ఒక జియోడెసిక్ డోమ్ను స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ స్ట్రక్చర్ ఇది. ఈ కార్బన్ 16 కూడా ఏదైతే ఇది ఉందో ఇది ఫుట్బాల్ షేప్ లేదా ఆయన కట్టినటువంటి జియోడెసిక్ డోమ్ అనేటువంటి స్ట్రక్చర్ లాగా ఫస్ట్ చూస్తానే అలాగా అనిపించడంతో ఆయన యొక్క పేరును, ఆ ఆర్కిటెక్ట్ యొక్క పేరును దీనికి పెట్టడం జరిగింది, ఫుల్లరీన్ అని. సో ఇందులో కొన్ని 5 ముఖాలు కలిగినటువంటి షేప్స్ ఉంటాయి, పెంటగాన్స్ ఉంటాయి, కొన్ని
6 ముఖాలు కలిగిన షేప్స్ ఉంటాయి. మొత్తం మీద ఎన్ని కార్బన్లు ఉంటాయంటే కార్బన్ 60 కార్బన్స్ ఉంటాయి. ఫుట్బాల్ షేప్ లేదా ఇదే అలాంటి డోమ్ షేప్లో ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా కొన్ని విశేషాలు దీని గురించి మనం పరిశీలన చేద్దాం. ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు ఆ షేప్లో ఉండడంతో ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ డైమండ్కి గ్రాఫైట్కు మధ్య ఫిజికల్ ప్రాపర్టీస్ చాలా తేడా ఉన్నాయి, బట్ కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం సేమ్గా ఉన్నాయి. డైమండ్ అనేది హార్డెస్ట్ సబ్స్టెన్స్, గ్రాఫైట్ అనేది స్మూత్ అండ్ స్లిప్పరీ సబ్స్టెన్స్ అనమాట. ఈ గ్రాఫైట్ అనేది వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. గమనించండి, సాధారణంగా కార్బన్ అనేది ఒక నాన్ మెటల్స్ జనరల్గా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. బట్ కార్బన్ అనేది ఒక నాన్ మెటల్ మరియు ఈ యొక్క గ్రాఫైట్ ఫామ్లో మాత్రము ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలుగుతుంది. డైమండ్ స్థితిలో అయితే ఎలక్ట్రిసిటీ పాస్ కాదు, బట్ గ్రాఫైట్ స్థితిలో మాత్రం ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవ్వడాన్ని మనం ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవచ్చు. డైమండ్స్ను సింథసైజ్డ్ అంటే మనము ల్యాబొరేటరీలో తయారు చేయవచ్చుగా అంటే చేయొచ్చు. ఎలాంటి కండిషన్స్ అప్లై చేస్తారంటే ప్యూర్ కార్బన్కి వెరీ హై ప్రెషరు, వెరీ హై టెంపరేచర్లో అప్లై చేసి స్మాల్ సైజులో ఉన్నటువంటి డైమండ్స్ని తయారు చేస్తారు. వీటి యొక్క క్యారెట్స్ తక్కువగా ఉంటాయి. హై క్యారెట్స్ ఎక్కువ సైజు ఉన్నవి న్యాచురల్గా భూమిలోనే ఈ కార్బన్ అనేది హై టెంపరేచర్లకు హై ప్రెషర్కు కొన్ని వేల సంవత్సరాలు లోన్ అవ్వడం వల్ల డైమండ్ అనేది నల్లగా ఉన్న కార్బనే దగదగలాడే డైమండ్ లాగా మెరుస్తుంది. మన జీవితంలో కూడా అంతే. ఎక్కువ ఒత్తిళ్ళు ఎక్కువ ప్రెజర్లు అనుభవించి రాటు తేలితే మనం కూడా ఏంగా మారుతాము, బొగ్గు లాంటి మనము డైమండ్ లాగా రాటు తేలి అందరికీ షైనింగ్ ఇస్తాం అన్నమాట. మన జీవితంలో మనం షైన్ అవుతాం, పక్కన వాళ్ళకు కూడా షైనింగ్ ఇస్తాం. సో ఒకసారి మనం చూద్దాం. రెగ్యులర్ టెట్రాహెడ్రల్ 3D షేప్లో ఉంటుంది, ఇది 2D షేప్లో ఉంటుంది, హెక్సగానల్గా ఉంటుంది. ఇది ప్రతి కార్బన్ చుట్టూ 4 కార్బన్లు ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ బ్యాడ్ కండక్టర్. ఇక్కడ ప్రతి కార్బన్ చుట్టూ 3 కార్బన్స్ ఉంటాయి. స్మూత్ అండ్ స్లిప్పరీ అనమాట, గుడ్ కండక్టర్. సో ఇది బుక్ మినిస్టర్ పుల్లరిన్ ఫుట్బాల్ షేప్లో ఉంటుంది, కార్బన్ 16 అనమాట. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నల్ని మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అల్లోట్రోప్స్ కార్బన్ ఈ స్మూత్ అండ్ స్లిప్పరీ? ఏ ఫామ్లో ఉన్నప్పుడు స్మూత్ అండ్ స్లిప్పరీగా ఉంటుంది? డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్, ఆల్ ద అబోవ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఫుట్బాల్ షేప్? ఫుట్బాల్ షేప్లో ఉన్నటువంటిది ఏది? డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్, ఆల్ ద అబోవ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద కండిషన్స్ టు సింథసైజ్ డైమండ్ ఫ్రమ్ ద ప్యూర్ కార్బన్? ప్యూర్ కార్బన్ నుండి డైమండ్ను సింథసైజ్ చేయడానికి ఉండే కండిషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. వెరీ హై ప్రెషర్, వెరీ హై టెంపరేచర్, బోత్ ఏ అండ్ బి, నాట్ పాసిబుల్ టు సింథసైజ్ అనమాట. ఇలా సింథసైజ్ చేయడం పాసిబుల్ కాదు. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డాష్ ఈజ్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ నౌన్? ఇప్పటి వరకు తెలిసిన సబ్స్టెన్సెస్లో హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టెన్సెస్ ఏంటి? డైమండ్, గ్రాఫైట్, పుల్లరిన్, ఆల్ ద అబోవ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. సో ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వాటిని మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, డాట్ స్ట్రక్చర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్ యొక్క డాట్ స్ట్రక్చర్ని ఇమ్మంటున్నారు. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గ్లోబల్ వార్మింగ్కి కారణమైన ఈ వాతావరణంలో వేడి ఉండడానికి కారణమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్ట్రక్చర్. కార్బన్ డైఆక్సైడ్ CO2 అంటాం. దీని యొక్క ఫార్ములా CO2. మనకు కార్బన్కి సంబంధించిన అటామిక్ నెంబర్ 6. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే మనము 2,4 అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 4, వేలెన్సీ కూడా 4. అదేవిధంగా ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, 2, 6. ఓకే, వేలెన్సీ ఎలక్ట్రాన్లు 6, వేలెన్సీ 2 అనమాట. సో వేలెన్సీ ఎలక్ట్రాన్లు 4, ఇక్కడ వేలెన్సీ ఎలక్ట్రాన్లు 6. వేలెన్సీ ఇక్కడ 4, ఇక్కడ 8 - 6 అంటే 2 అనమాట. అంటే ఇది 2 బాండ్స్ ఏర్పరచుకోవాలి, ఆ కార్బన్ మాత్రం 4 బాండ్స్ ఏర్పరచాలి. సో ఇవి కండిషన్స్ ఒబే అవుతా మనము డాట్ స్ట్రక్చర్ గీసే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి కార్బన్లో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 1, 2, 3, 4. అదేవిధంగా ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్లో 6 ఎలక్ట్రాన్స్, 1, 2, 3, 4, 5, 6. ఓకే, రెండు ఎలా కంబైన్ అవుతాయి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. సో కార్బన్, ఆక్సిజన్,
ఆక్సిజన్కి సంబంధించినటి ఇంటూ రూపంలో చూపిద్దాం. ఓకే, నెక్స్ట్ మరొక ఆక్సిజన్. సో ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ చూడండి, ఇదంతా కలిపి ఒక ఆటంగా ఏర్పడుతుంది, ఇవన్నీ కలిపి ఒక ఆటం. సో ఇదంతా కలిపి ఒకటి. సో ఇది షేరింగ్ పొజిషన్ అనమాట. ఈ మధ్యలో ఉన్నది కదా, ఇది షేరింగ్ పొజిషన్. సో ఇక్కడ చూస్తే ఆక్సిజన్ ఆల్రెడీ 6 ఉన్నాయి, ఈ రెండు కలిసి 8 అవుతాయి. సో అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఒక 2, అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్. కార్బన్ ఆల్రెడీ 4 ఉన్నాయి, ఈ ఆక్సిజన్ నుంచి 2, ఈ ఆక్సిజన్ నుంచి 2, మొత్తం మీద ఇది 8. సో అన్నీ కూడా ఆక్టెట్ ఫామ్ను పొందినాయి. ఈ విధంగా దీన్ని మనం ఒకసారి లైన్స్ రూపంలో చూపిస్తే చూడండి, ఈ రెండు కలిసి ఒక బాండ్ అవుతుంది. అదేవిధంగా ఈ లైన్స్ కలిసి ఒక బాండ్ అవుతుంది. యువతల 2 బాండ్స్. ఓకే, యువతల ఆక్సిజన్ ఆక్సిజన్. సో ఈ విధంగా CO2 యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. కార్బన్కి 2 ఆక్సిజన్లకు మధ్య డబుల్ బాండ్లు ఉంటాయి. మొత్తం మీద 4 కోవలెంట్ బాండ్లు ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్లో 4 కోవలెంట్ బాండ్లు ఉన్నాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఎవరిది? 8 ఆటమ్స్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్కు సంబంధించిన 8 ఆటమ్స్ ఉంటే దానికి సంబంధించిన డాట్ స్ట్రక్చర్ రాయమంటున్నారు. సల్ఫర్ అనేది మోస్ట్ అల్లోట్రోపిక్ మెటీరియల్ సబ్స్టెన్స్ అనమాట, ఒక ఎలిమెంట్. ఎట్లయితే కార్బన్కి డైమండు, గ్రాఫైటు, బుక్ మినిస్టర్ పుల్లరిను ఇలా డిఫరెంట్ అల్లోట్రోపీ ఫామ్స్ ఉన్నాయో, అదేవిధంగా సల్ఫర్ కూడా అల్లోట్రోపీ ఫామ్స్ ఉన్నాయి. 30 అల్లోట్రోపీ ఫామ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ అల్లోట్రోపీ ఫామ్స్ ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ ఏంటి అని అంటే సల్ఫరు. దీనికి దాదాపు 30 అల్లోట్రోపీ ఫామ్స్ ఉన్నాయి. అయితే S8 అనే ఒక S అనేది సల్ఫర్ యొక్క ఆటం, S8 అనేది సల్ఫర్ యొక్క మాలిక్యూల్. సో ఈ సల్ఫర్ మాలిక్యూల్కి సంబంధించి స్ట్రక్చర్ మనల్ని ఇమ్మంటున్నారు, మనం గీసే ప్రయత్నం చేద్దాం. మొదటగా సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ 16, దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే KLm, కేషల్లో 2, 8, ఆడికి 10 అవుతాయి, తర్వాత 6. సో వేలెన్సీ ఎలక్ట్రాన్లు 6, వేలెన్సీ వచ్చి 8 - 6 దట్ ఈక్వల్ టు 2 అనమాట. ఓకే, ప్రతిదీ కూడా 2 బాండ్స్ని ఏర్పరచుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి 8 ఉండాలి కదా, ఒక్క సల్ఫర్ తీసుకున్నాం. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. మరొక సల్ఫర్ని తీసుకున్నాం, ఇక్కడ 6 ఉండాలి కదా. ఓకే, 1 2 3 4 5 6 దీంతో కంబైన్ అయింది అనుకున్నాం. సో ఇప్పుడు మరొక సల్ఫర్ని తీసుకున్నాం, 1 2 3 4 5 6. ఓకే, ఈ 6 అనేది ఇక్కడ కలర్ వేరియేషన్ని గుర్తించండి. ఓకే, ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇది ఒక బాండ్, ఇది ఒక ఆటం, ఇది ఒక ఆటం. ఇలా మనం రాస్తూ పోతాం, ఇలా రాస్తూ 10వ దాని వరకు రాస్తూ వెళ్తాం. సో 10వది ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ మధ్యలో ఉన్నవి సాటిస్ఫై అవుతున్నాయి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ 6 ఉన్నాయి, ఇదొకటి, మొత్తం 8 అయినాయి. సో ఇక్కడ కూడా 8 అయినాయి. అన్ని మధ్యలో ఉన్నవన్నీ 8 అవుతాయి. ఈ ఎడ్జ్లోది 8 కావన్నమాట. అలా కావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని కలపాలి, అంటే అదొక రింగ్ లాగా ఫామ్ కావాలి. సో ఈ ఈ సల్ఫర్ అనే ఆటము ఎలాంటి రింగ్ లాగా, ఎలాంటి ఒక క్లోజ్డ్ పాత్ని ఏర్పరచుకుంటుంది అంటే గమనించండి, సల్ఫర్ ఓకే, సల్ఫర్ అనేది ఇలాంటి ఒక స్ట్రక్చర్ని ఏర్పరుస్తుంది. చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఏమైనా స్ట్రక్చర్ గుర్తొస్తుందా? ఇక్కడ 8 సల్ఫర్లు ఉన్నాయి, గమనించండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 సల్ఫర్స్ ఉన్నాయి. వీటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది? క్రోన్ స్ట్రక్చర్లో ఉంది కదా, ఇలా కిరీటం ఆకారంలో ఉంటుందన్నమాట. సల్ఫర్ 8 అనే మాలిక్యూల్ క్రోన్ షేప్లో ఉంటుంది.
సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. వన్ అండ్